హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ తన్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈరోజు మన టాపిక్ ఏంటో తెలుసా? చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉంటారు. కానీ వ్యూస్ రాక, సబ్స్క్రైబర్స్ రాక మధ్యలో డిస్కరేజ్ అయ్యి వీడియోస్ ఆపేస్తారు. ఏమైందో తెలియదు. చాలామంది ఏమంటారు, నీకు అవసరమే ఏదో ఒక పని చేసుకోక ఇంట్లో పనంతా వదిలేసి నీకు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, దానివల్ల డబ్బులు కూడా రావట్లేవు కదా అని చెప్పి డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. మనం కూడా డిస్కరేజ్ అయ్యి ఇంకా ఆపేస్తాము. అలా అస్సలు ఆపకండి. ఏదో ఒక రోజు సక్సెస్ అయితే ఖచ్చితంగా అవుతారు. వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడుతూ ఉండాలి. ఓకే అలా డిస్కరేజ్ అవుతాం కదా, అయినా కూడా మనకి ఎంకరేజ్మెంట్గా ఉండాలంటే మనమే మోటివేట్ అవ్వాలి. ఎలా అంటే మనమే మోటివేట్ ఎలా అవుతామని అంటే, ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో మనం చేసిన వీడియోస్కి మనీ ఎంత జనరేట్ అయింది, ఎంత రెవెన్యూ జనరేట్ అయిందని చెప్పి ఆ యాప్లో చూసుకోవచ్చు. మనల్ని మనమే మోటివేట్ చేసుకొని అందులో మనీ ఎంత జనరేట్ అయింది, రెవెన్యూ ఎంత జనరేట్ అయింది చూసుకుంటూ మనమైతే కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూనే ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే సక్సెస్ అవుతామండి. అది మాత్రం గ్యారెంటీ. మనమైతే ఎప్పటికీ డిస్కరేజ్ అయ్యి వీడియోస్ అయితే అస్సలు ఆపొద్దండి. ఓకే, మరి అది ఎలాగా, అది ఏ యాప్లో చూసుకుంటే మనీ జనరేట్ అయిందో లేదో తెలుస్తుంది. ఎంత మనీ జనరేట్ అయింది, ఒక వీడియోకి ఎంత అయింది అని చెప్పి నేనైతే మీకు చూపిస్తాను పదండి. ఫస్ట్ అయితే మొబైల్లో ప్లేస్టోర్కి వెళ్ళి వై టూల్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా, ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ దగ్గరికి వెళ్ళేది వై టూల్ అనే యాప్ సెర్చ్ చేస్తే ఇక్కడైతే కనిపిస్తుంది. ఓపెన్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని పడుతుంది, లేదంటే ఇన్స్టాల్ చేసుకోమని వస్తుంది. మీరైతే ఇన్స్టాల్ మీద క్లిక్ చేసుకోండి, ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చూసారు కదా, ఓపెన్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఎంటర్ వీడియో ఆర్ ఛానల్ యూఆర్ఎల్, అర్థమైందా? ఛానల్ యూఆర్ఎల్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనము యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసుకుంటే, దీన్ని క్లిక్ చేసుకుందాం. ఇక్కడ పెన్సిల్ మార్క్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనది యూఆర్ఎల్, ఛానల్ యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా ఇక్కడ మీకు. దీన్ని కాపీ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేద్దాం. జస్ట్ క్లిక్ అండ్ గో. చూసారా, $154 ఉంది. $154 వచ్చిందన్నమాట. అంటే యావరేజ్ ఎర్నింగ్, అంటే ఒక వీడియోకి అయితే యావరేజ్ ఎర్నింగ్ పర్ వీడియో, ఒక్క వీడియోకి అయితే నాకు $1 పడింది. అంటే $154 అయితే ఇక్కడ నాకు జనరేట్ అయిందన్నమాట. $154 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో తెలియదు కాబట్టి మనం ఇప్పుడు గూగుల్లోకి వెళ్దాం. గూగుల్ ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకొని డాలర్ సింబల్ పెట్టి 154 ఇన్ ఇండియన్ రూపీస్. చూసారా, నాకైతే ఇక్కడ 13,346 రూపీస్ పడింది. నా రెవెన్యూ అయితే ఇంత ఉందండి. 13,346 రూపాయలు అయితే నాకు జనరేట్ అయిందన్నమాట. ఇంత రెవెన్యూ నేను చేసిన వీడియోస్కి. అర్థమైందా? ఇలాగైతే మనం చూసుకోవచ్చు. ఇలా చూసుకోవడం వల్ల మనకి ఒక మోటివేషన్ వస్తుందన్నమాట. మనం చేసే వీడియోస్కి కూడా ఇట్లా జనరేట్ అవుతుంది, మనకు కూడా ఒక రెవెన్యూ ఉంది అన్నట్టు ఇలాగా మనకి మోటివేషన్ వచ్చి ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడతామన్నమాట. ఇలాగా మీరైతే చెక్ చేసుకోండి మీకు కూడా ఎంత వచ్చింది రెవెన్యూ అని. ఓకేనా? అంతే అండి, చాలా సింపుల్గా సుత్తి లేకుండా చెప్పేశాను కదా. మీరైతే ఇలా అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడప్పుడు మీరు డిస్కరేజ్ అయినప్పుడు అయితే ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. మీకు ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చి వీడియోస్ చేయడానికైతే మంచిగా మోటివేట్ అవుతారు. ఓకే,
మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా అయితే మీరు కూడా మీకు ఎంత జనరేట్ అయిందని చెప్పి నాకైతే కామెంట్ చేయండి. నాదైతే చూశారు కదా 13,346 రూపీస్ అయితే జనరేట్ అయింది. ఈ రెవెన్యూ అయితే చూసుకుంటూ నేనైతే మోటివేట్ అవుతూ వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను. మీరు కూడా ఇలాగే నాలాగే మోటివేట్ అవుతూ సక్సెస్ అవ్వండి. ఓకే, మరి ప్రతి ఒక్కరికి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ నా అలాగే స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ అయితే ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అస్సలు డిస్కరేజ్ అవ్వకండి. మనల్ని చాలామంది డిస్కరేజ్ చేస్తూ ఉంటారండి కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. కానీ అస్సలు డిస్కరేజ్ అవ్వకుండా కంటిన్యూస్గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉండండి. సంవత్సరానికైనా 2 సంవత్సరాలకైనా ఎప్పటికో ఒకప్పుడు అయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామండి. సక్సెస్ ఏముందండి, మనమైతే ఎప్పటికీ డిస్కరేజ్ అవ్వకుండా మోటివేషన్తో పెడుతూ ఉంటే అదే సక్సెస్ అనేది అదే వస్తుందండి. ఓకే, మరి వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఇలాగే మంచి మంచి కంటెంట్తో మళ్ళీ వస్తాను నేను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాగే మంచి మంచి రాబోతున్నాయి వీడియోస్ మన ఛానల్లో. ఓకే, మరి ఉంటాను. బాయ్ బాయ్, టేక్ కేర్.